చాలా పోరాటాలు చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా న్యాయం జరగాలనేటువంటి దానిపైన గట్టిగా నిలబడుతుంది. యాక్చువల్గా అమ్మాయిలు చాలా తక్కువగా వస్తుంటారు అంటే ఇట్లా ఉద్యమాలకి. అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనితా బుద్ధిరాజు. నమస్తే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నట్లయితే నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. చూసుకున్నట్లయితే అన్న, ఈ యొక్క రాష్ట్రం ఏర్పడింది ఎవరి వల్ల అంటే బడుగు బలహీన వర్గాలు ప్రాణాలు అర్పిస్తున్నాయి. ఏ ఒక్క ఉన్నోడు కూడా ఈ రోజు ప్రాణాలు అర్పియలేదు తెలంగాణ కోసం. అగ్రవర్ణాలు పెద్దగా రాలేదు అంటే ఒకరిద్దరు వచ్చిందేమో కానీ రాలేదు. చనిపోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం అయినా కూడా చూసుకున్నట్లయితే ఆయన టీడీపీలో పనిచేసిండు. అంటే సమైక్య ఆంధ్ర కోసం వాళ్ళు ఉన్నారు టీడీపీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా మన తెలంగాణ బాధలు అర్థం చేసుకోలేదు. అలాంటి ప్రభుత్వంలో అప్పుడు మన వేలాది ప్రాణాలు అర్పిస్తే కూడా ఆయన టీడీపీకి సపోర్ట్ చేసిండు. కానీ తెలంగాణకి ఎప్పుడు తెలంగాణ కావాలని ఆయన కోరుకోలేదు. అలాంటి వ్యక్తికి ఈ రోజు సీఎం గా ఉండే అర్హత కూడా లేదు. ఈ రోజు సీఎం అయిండు. అయినా కానీ మా యొక్క గోసలను అర్థం చేసుకుంటున్నాడు. ఏందన్నా మేము ఈ రోజు బిచ్చమాడుకోవాలన్నా నిరుద్యోగులం అంటే 20,000 నోటిఫికేషన్ ఏమంటే ఈ రోజు 7,000 నోటిఫికేషన్ వేసిండు. ప్రభుత్వం ఏర్పడ్డదే నిరుద్యోగుల వల్ల. ఎందుకంటే యాక్చువల్ గా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాకు నోటిఫికేషన్లు వస్తలేవు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి వీళ్ళని తీసుకొచ్చి ఈ రోజు ఈయన తీసుకొస్తే కూడా ఈ రోజు మా వల్ల ఏర్పడినటువంటి తెలంగాణలో ఈయన ప్రభుత్వం కూడా మా వల్ల ఏర్పడింది. ఈ రోజు మా యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా సొల్యూషన్ లేకుండా ఏందన్నా ఈ యొక్క కుట్రపూరితమైన చర్య. గత ప్రభుత్వంలో కూడా ఏజ్ ఎక్కువ ఉండే ఎస్ఐకి పీసీకి, కానీ ఈ రోజు ఏజ్ కూడా తక్కువ వేసిండు. తక్కువ వేయాల్సిన అవసరం ఈయనకి ఏముందన్నా? అంటే ఎన్ని పోస్టులు వేసినా గానీ వాళ్ళు కొట్లాడతారు, తెచ్చుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, తెచ్చుకుంటారు. దీనికి ఏజ్ తక్కువ ఈయన ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ఈ రోజు 3 సంవత్సరాలు అయింది, ఇంకా భర్తీ చేయలేదు, నోటిఫికేషన్ రాలేదు. ఈయన తప్పు కదా, వాళ్ళ ఏజ్ అంటే పెరుగుతుంది. ఒక్క నోటిఫికేషన్ సీఎం అంటే ఇస్తలేడు. ఈ యొక్క దీనిపైన చర్య తీసుకొని ఏజ్ ని పెంచాలి. ఏజ్ ని పెంచని ఏడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ఉద్యమం ప్రారంభం అవుతుందని నేను దీని ద్వారా చెప్పదలుచుకున్నా. విషయం ఏంటంటే యాక్చువల్గా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎంత 30 ఏళ్ళు ఉందా? 34 తక్కువ. 30 ఏళ్ళు ఉన్న తర్వాత రిలాక్సేషన్ చూసుకుంటే 34 దాకా వస్తుంది. పీసీది ఒక 36, ఎస్ఐది ఒక 38 చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడరు కాబట్టి. నోటిఫికేషన్ లేకపోతే ఉద్యోగాలు కొట్టలేరు కదా. ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళకు ఏజ్ అయితే ఆగదు కదా. ఏజ్ ఈ సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం 30 రేపు 31 అవుతుంది, ఇంకో సంవత్సరం 32 అవుతుంది. కాబట్టి ఏజ్ పెరుగుతున్నది కానీ నోటిఫికేషన్లు వస్తలేవు కాబట్టి ఏది రిలాక్సేషన్ ఇవ్వాలి. దానివల్ల ప్రభుత్వానికి పోయేది ఏం లేదు, మొత్తం మీద కుండలెత్తుకుపోయేది ఏం లేదు. ఎందుకంటే ఎవరైతే అర్హత ఉంటుందో, ఎవరైతే నిజంగా పరీక్ష రాస్తారో, ఎవరైతే నిజంగా అన్నిట్లలో అంటే పర్ఫెక్ట్గా ఉండి తర్వాత టాప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకే ఏమని చెప్పేసి అడుగుతున్నారు. కానీ కొంతవరకు ఏది రిలాక్సేషన్ ఇవ్వాలి, 100% ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చాలా జీవితాలను కోల్పోయినారు విద్యార్థులు, తర్వాత నిరుద్యోగులు. వీళ్ళ వల్లనే తెలంగాణ సాకారమైంది. తర్వాత మళ్ళీ ఇంకా అంటే తెలంగాణ అందరూ కొట్లాడచ్చు, అందరూ కూడా పాల్గొనొచ్చు, కానీ ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులే. కాబట్టి వీళ్ళకి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు కూడా ఉండవు. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లనే అనుకున్నది. అంటే ఏమనుకున్నదంటే ఏం చేస్తారులే, పోరలు వాళ్ళని పట్టించుకోకుండా ఏం కాదని చెప్పేసి కాక అనుకున్నాడు. కాక పని చేసి అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి ఎవరు చేసినా కానీ ఈ పని ఉంటుంది అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, తర్వాత ఈ నోటిఫికేషన్ వేసిన తర్వాత నోటిఫికేషన్ వేసామంటారు. ఒక నోటిఫికేషన్ భర్తీ కావడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఈయన ప్రభుత్వమే పోతుంది, మళ్ళీ ఎడికెళ్ళి నోటిఫికేషన్ వేస్తానన్నా. మేము అడిగేది కొన్ని పోస్టులు పెంచమని అంటున్నావు. కనీసం ఒక 10,000 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, కనీసం 12,000 15,000 కనీసం వేస్తే బాగుంటుంది. 15,000 వేపిస్తాడు ఆయన. ఖాళీ ఎన్నో చెప్పలేడు, ఇంకెక్కువనే ఉంటాయి. ఏపీస్ అయిపోతుంది. కానీ ఎందుకు ఇట్లా నీచమైన బుద్ధి ప్రవర్తిస్తున్నా? ఒక పదవి ఇచ్చినాము, మేము ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినాము. మాకు ఒక ఆడలేక 1,000 కోట్లు ఉన్నాయా? ఈ యొక్క ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు 1,000 కోట్లు సంపాదించుకుంటారు. ఒక్కొక్కరు 1,000 కోట్ల దాకా సంపాదించుకుంటారు వాళ్ళ ఒక టర్మ్ లో. అలాంటిది మేము ఒక నిరుద్యోగులము ఒక ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఒక ఉద్యోగం కొట్టుకోవడానికి వచ్చినట్టు వాళ్ళము. మేము ఈ రోజు ఒక మా బాధలను అర్థం చేసుకోకుండా 7,000 నోటిఫికేషన్ ఏందన్నా? ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా 7,000 నోటిఫికేషన్ ఎందుకు వేస్తారంటే ఈసారి 7,000 వేసిన అనుకో 10 లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసినందుకు ఎంత ఉన్నది ఫీజు? ఎంత ఉంది? ఫీజు మినిమం ఉంటుంది అన్న, ఒక 800-1,000 రూపాయలు ఉంటుంది. మనిషి 1,000 రూపాయలు వసూలు చేస్తే ఏమైతే 10 లక్షల మంది దగ్గర 1,000 రూపాయలు వసూలు చేసినారు అనుకో, ఎన్ని కోట్లు అయితే కొన్ని 100 కోట్లు అయితే. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇంకో నోటిఫికేషన్ అనుకో, మళ్ళీ కొన్ని 100 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వానికి ఆదాయం రావడం చూస్తారా లేకపోతే నోటిఫికేషన్ వేయాలని చూస్తారో అర్థమైతలేదు. విషయం ఏంటంటే నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడతారు. ఒక పూట తిని ఒక పూట తినక రకరకాల ఇబ్బందులు పడుకుంటా, కొంతమంది క్యాటరింగ్ చేస్తుంటారు, కొంతమంది పార్ట్ టైం జాబులు చేస్తుంటారు, రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుకుంటే చేస్తుంటారు. ఏం అర్థం కాకుండా సపరేట్ కూర్చుంటే ఏం అర్థం కాదు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలను 1000% పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క లైబ్రరీలో ఒక్కొక్క చదువుకోనికి ఎవరు వస్తలేరన్నా. గతంలో నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఫుల్ అయిపోతుంది, దొరుకుతలేదు. మీరు ఒకసారి చూడండి కావాల్సిందే. ఎట్లా ఘోరమైన ఇంత ఘోరమైన పరిస్థితి
కాంగ్రెస్ అంటే గిదా ఏళ్ళనాటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తే గిట్లుంటే ఎవరైనా నమ్ముతారా అన్న? ఇంకా ఇంకోసారి అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మాకు నోటిఫికేషన్ ఎక్కువ రిలీజ్ అయ్యి తర్వాత ఏజ్ ను పెంచాలని చెప్తున్నాం అన్న. ఎక్కువ సంఖ్యలో పోస్టులు రిలీజ్ అయ్యి ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ వేసి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది నీ కళలో కూడా సాధ్యం కాదు. నిరుద్యోగులం అందరం కదిలినా నీ యొక్క ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే నెక్స్ట్ మా కర్తవ్యం. ఇప్పుడు నోటిఫికేషన్ అన్యాయం చేస్తే అన్యాయం చేయకుండా మాకు కావాల్సిన పోస్టులు వేస్తే నీ ప్రభుత్వం వాళ్ళు వస్తుంది, లేకపోతే లేదు, గద్దె దింపుతాం.